సాధారణంగా మొగుళ్ళంటే, లేకపోతే కొడుకులంటే వాళ్ళ భార్యల మాటలు విని తల్లిదండ్రుల్ని దూరంగా పెడతారు అన్నటువంటిది. అదే కూతుళ్ళైతే దగ్గరికి తీస్తారన్నటువంటిది ఒక నానుడి చాలా కాలం నుంచి ఉండిపోయింది. అయితే ఇప్పుడు దానికి చెల్లుచీటి డబ్బు ముందు కూతుళ్ళు సైతం కన్న తల్లిని నడి రోడ్డు మీద పడేస్తారు. శవానికి కూడా అంత్యక్రియలు చెయ్యరు అన్నటువంటిది తాజాగా బయటపడినటువంటిదంతా ఇంతవరకు మగపిల్లల విషయంలో జరిగింది. ఇప్పుడు ఆడపిల్లల విషయంలో జరగడం అన్నటువంటిది ఆహ్, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్‌లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన. నరసమ్మ 80 ఏళ్ళు. ఈ నెల 14న చనిపోయింది. ఆమెకు వెంకటమ్మ, కళమ్మ అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. పిల్లలకి చిన్న వయసులోనే భర్త మరణించడంతో నరసమ్మే కష్టపడి ఆళ్ళని పెంచింది. పెళ్ళిళ్ళు చేసింది. 8 ఎకరాల భూమి, బంగారం, వెండి, క్యాషు ఇద్దరికీ సమానంగా పంచింది. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో నరసమ్మకి కొంత తన దగ్గర అట్టు పెట్టుకున్నటువంటి వెండి, బంగారం నగదుని తీసుకుని సూర్యాపేటలో ఉంటున్న చిన్న కూతురు కళమ్మ ఇంటికెళ్ళింది. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం చనిపోయింది. తల్లి శవాన్ని కళమ్మ ఆత్మకూరు ఎస్‌లో ఉంటున్న తన అక్క వెంకటమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. తల్లి దగ్గర ఉన్న క్యాషు, వెండి, బంగారం విషయంలో అక్కా చెల్లెలు దనుకున్నారు. నీ దగ్గరికే వచ్చింది కదా! ఇయన్నీ తీసుకొని ఇచ్చేయమని వీళ్ళు. దాంతో గొడవపడి శవానికి అంత్యక్రియలు చేయకపోతే చుట్టుపక్కలోళ్ళందరూ 3 రోజులు అయిందని చెప్పి ఫోన్ చేస్తే పోలీసులొచ్చి అంత్యక్రియలు చేయించాల్సిన పరిస్థితొచ్చింది.